శ్రీ గురుభ్యో నమః. 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క సాంవత్సరిక ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వ భాద్రపద నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి జాతకులు అవుతారు. అలాగే ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమ అక్షరంగా కలిగి ఉంటారో వారందరూ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణించబడతారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క 2026-27 సంవత్సరాలలో ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానం 2. ఈ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వారికి వ్యయం ఎక్కువగా ఉన్నది, ఆదాయం తక్కువగా ఉన్నది. జనరల్గా ఈ సంవత్సరం మొత్తం మీద ఏలినాటి శని ప్రభావం చేత కుంభరాశి జాతకులు రాబోయే 2.5 ఏళ్ల పాటు శని ప్రభావాలను ఎదుర్కోబోతూ ఉంటారు. ప్రధానంగా ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కెరియర్లో సెటిల్ కాకపోవడం, అనేక రంగాల వారికి ఇబ్బందులు అనేవి ఏలినాటి శని ప్రభావం చేత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ గత 5 సంవత్సరాలుగా కుంభరాశి జాతకులు ఏలినాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం చేత కుటుంబంలో ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా కుంభరాశి జాతకునితో సంబంధం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ సంవత్సరాలలో పనులలో వైఫల్యం, ఏ పని చేపట్టినా దగ్గరికి వచ్చి ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. వ్యాపారాలలో మార్పులు ఉంటాయి. చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఆఫ్ చేసి కొత్త వ్యాపారాన్ని చేపట్టబోతూ ఉంటారు. స్థాన చలనం ఉంటుంది. అధిక వ్యయము, కోర్టు వ్యవహారాల యందు కూడా కుంభరాశి జాతకులకు అపజయం అనేది ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం చేత కొనసాగుతూ ఉంటాయి. అయితే 4 ప్రధాన గ్రహాలైనటువంటి గురుగ్రహము, శని గ్రహము, రాహు మరియు కేతు గ్రహాలు జాతక చక్రంలో కుంభరాశి నుండి వివిధ స్థానాలలో ఉండి రాబోయే సంవత్సరంలో కుంభరాశి జాతకులకు ఇచ్చేటువంటి ఫలితాలను మీకు తెలియజేస్తున్నాను. ప్రధానంగా గురుగ్రహం అంటే గురు భగవానుడు 2025 మే 25వ తేదీ వరకు కుంభరాశి నుంచి 5వ స్థానం అనగా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సమయం కుంభరాశి జాతకులకు అత్యంత అనుకూల సమయము. ఏలినాటి శని ఉన్నప్పటికీ గురు భగవానుడు 5వ ఇంట్లో ఉండడం చేత కుంభరాశి జాతకులు 2026 మే 25 వరకు మీరు ఏ పనులు చేపట్టినా తప్పనిసరిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అధికారం వస్తుంది, ధనలాభం ఉంటుంది, మిత్రుల సహకారం ఉంటుంది, శుభ కార్యాలు చేస్తారు. రానున్న 6 నెలల కాలం మొత్తం కూడా ఏలినాటి శని ఉన్నప్పటికీ గురు భగవాన్ యొక్క స్థితి వల్ల మీరు ఈ అంశాలలో తప్పకుండా విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే గురు భగవానుడు అక్టోబర్ 16 మే 25 నుండి అక్టోబర్ 16 వరకు ఉన్న సమయంలో 6వ ఇల్లైన కర్కాటక రాశిలో ఉంటాడు. కర్కాటక రాశిలో ఎప్పుడైతే గురు భగవానుడు ఎంటర్ అవుతాడో అప్పుడు మీకు దాంపత్య సుఖం లేకుండా ఉంటుంది. భయము, ఆందోళన, వృధాశ్రమ కలుగుతుంది.
కుంభరాశి జాతకులు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మే 26 నుంచి అక్టోబర్ 16 వరకు 2026లో ఉన్న సమయము గురు భగవాన్ యొక్క స్థితి వలన దాంపత్య సుఖం ఉండదంట, భయము, ఆందోళన, వృధాశ్రమ కలుగుతుంది. ఆ సమయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతుంది. అలాగే గురు భగవానుడు అక్టోబర్ 17, 2026 నుండి 7వ స్థానంలో ఉంటాడు. గురు భగవానుడు ఎప్పుడైతే 7వ స్థానంలో ఉంటాడో అప్పుడు మళ్ళీ మీకు మంచి సమయం ప్రారంభం అవుతుంది. వృత్తిలో గుర్తింపు వస్తుంది, కుటుంబ వృద్ధి ఉంటుంది, సుఖశాంతులు కలుగుతాయి. మీరు గురు భగవాన్ స్థితి మే 26 నుంచి అక్టోబర్ 17 మధ్యలో ఉన్న సమయం తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకొని తదనుగుణంగా మీరు మీ స్థితిని కాపాడుకోవాల్సి ఉంటుంది. మరియు శని భగవానుడు, ఈ శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం 2వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. మనకు ఏలినాటి శని ఇచ్చేది శని భగవానుడు. కుంభరాశి జాతకులకు అధిపతి, రాశి అధిపతి శని భగవానుడు. అయినా కూడా 2వ రాశిలో సంచారం వలన ఆర్థికపరమైనటువంటి చికాకులు కల్పిస్తాడు. అనారోగ్యం కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. శని భగవాన్ 2వ స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి జాతకులకు ఈ రకమైనటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో అశాంతి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే శని భగవాన్కి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవాలి. అలాగే రాహు భగవాన్ అక్టోబర్ 16 వరకు 2026 అక్టోబర్ 16 వరకు 1వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు చాలా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా, కుటుంబంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆరోగ్యపరంగా తప్పనిసరిగా మంచి కేరింగ్ తీసుకోవడం ద్వారా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాహు భగవాన్ యొక్క స్థితి కుంభరాశి జాతకులకు మంచిది కాదు అని మీకు తెలియజేస్తున్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని. అలాగే అక్టోబర్ 17 నుండి రాహు భగవానుడు కుంభరాశి నుంచి 2వ స్థానంలో ఉంటాడు. అప్పుడు కూడా కుంభరాశి జాతకులకు ధన నష్టం అనేది విపరీతంగా ఉండబోతుంది. కాబట్టి రానున్న 18 నెలల పాటు రాహుగ్రహ స్థితి వల్ల ఆర్థికపరమైన, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కుంభరాశి జాతులకు పొంచి ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణమే పరిహారాలు చేసుకోండి రాహుగ్రహ అనుగ్రహార్థమై. అలాగే కేతు భగవానుడు 2026 అక్టోబర్ 16 వరకు 7వ స్థానంలో ఉంటూ అనారోగ్యము, ఆపదను కలిగిస్తున్నాడు. అలాగే అక్టోబర్ 17, 2026 నుండి 6వ స్థానం నుండి ధన వ్యయాన్ని కలిగిస్తున్నాడు. కుంభరాశి జాతకులందరూ కూడా ముఖ్యమైనటువంటి అంశం గుర్తించండి ఏంటంటే రాహు కేతుల యొక్క స్థితి రాబోయే 18 నెలల పాటు ఏమాత్రమూ బాగలేదని మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రాహుగ్రహ కేతుగ్రహ అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చివరిలో తెలియజేస్తా, తప్పకుండా పాటించండి. శని భగవాన్ సంచారం కూడా బాగలేదు, దాంతోపాటు ఏలినాటి శని ఉన్నది కాబట్టి కుంభరాశి జాతకులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కేవలం గురు భగవాన్ యొక్క 5వ స్థానం, అది కూడా 2026 మే 25 వరకు మాత్రమే గురు భగవాన్ స్థితి బాగుంది. మే 25 నుంచి అక్టోబర్ 16 మధ్యలో, అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆ 4 నెలల కాలం కూడా మీకు అనుకూలంగా లేదు. కేవలం 2026 మే 25 వరకే గురు భగవాన్ స్థితి వల్ల మీకు మంచి జరగబోతుంది. మిగతా 3 గ్రహాలు శని, రాహు, కేతువులు కుంభరాశి జాతకులకు కష్టకాలాన్ని
కల్పించబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా సూచించబోయే పరిహారాలు చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అయితే కుంభరాశి వారి యొక్క జనరల్ స్థితిగతులు ఎలా ఉంటాయంటే, మీకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది, వృత్తులలో స్థిరత్వం ఉంటుంది, సహనం తక్కువగా ఉంటుంది, పరిశీలన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి కుంభరాశి జాతకుల యొక్క సహజ లక్షణాలు. అయితే గ్రహాల యొక్క స్థితి గతుల వలన ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో 2026-27 సంవత్సరాలలో శని, రాహు, కేతువుల మూలకంగా కుంభరాశి జాతకులకు ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే మీరు తప్పకుండా రక్షించబడతారని మా సూచన. ఇక పరిహారాల విషయానికి వస్తే, శని తైలాభిషేకం ప్రతి శనివారం రోజు తప్పకుండా చేయండి, ఏలినాటి శని పూర్తయ్యేంత వరకు. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటల తర్వాత శనిగ్రహ మూల మంత్రాన్ని రోజు 19 సార్లు జపించండి. ప్రతి శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయండి నువ్వు నూనెలతో. తర్వాత ప్రతిరోజు 19 సార్లు శని మూల మంత్రాన్ని జపించండి. అలాగే రోజుకి ఒకసారి లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం రోజు ఒక్కసారి 41 రోజుల పాటు చేయండి సంవత్సరంలో. అలాగే రాహు కేతు పూజలు, ఇవి చాలా కంపల్సరీ, చెయ్యనంటే కుదరదు. కుంభరాశి జాతకులు తప్పనిసరిగా రాహు కేతు పూజలను 4 నెలలకు ఒక్కసారి శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి రాహు కేతువుల పూజలు జరిపించుకోండి. ఆ విధంగా సంవత్సరంలో 3 సార్లు చేయించుకోండి. ఒక్కసారితో మీ యొక్క సమస్యలు పోయేటివి కావు. కాబట్టి సంవత్సరాన్ని 3 భాగాలుగా విభజించి ప్రతి 4 నెలలకు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతులకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపించుకోండి. తర్వాత ధ్యానం, అనారోగ్య సమస్యలు మీకు రాకుండా ఉండాలి అంటే మెడిటేషన్ లేదా ధ్యానము రోజు ఒక 10 నిమిషాల పాటు శ్వాసపై ధ్యాస ఉంచుతూ ఒక 10 నిమిషాలు రోజు ధ్యానం చేయండి. అలాగే దానము, రోడ్ల మీద తిరిగేటువంటి మతి స్థిమితం లేని వారికి నెలకు 7 భోజనాలు పెట్టండి. మీకు ఎన్ని నెలలు చేతనైతే అన్ని నెలల పాటు మతి స్థిమితం లేని రోడ్ల మీద తిరిగే వారికి ఆహారముతో పాటు మంచినీళ్ళను దానంగా ఇవ్వండి. నెలకు 7 మాత్రం. శ్రవణము, భగవద్గీత వినండి, తర్వాత విష్ణు సహస్రనామం వినండి. ఈ పరిహారాలు మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సర 2026-27 సంవత్సరాలలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతు, శని పెట్టేటువంటి బాధల నుంచి మీరు బయటపడడానికి, ప్రశాంతంగా ఉండడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క జాతక ఫలితాలు 100కు 100% కుంభరాశి జాతకులకు వర్తిస్తాయి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుడికి దగ్గరగా ఉంటే గ్రహాలు పెట్టే బాధల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం మొత్తం పడిపోతుంది, కాబట్టి వ్యయం పెరుగుతుంది, కాబట్టి అప్పులు కూడా పుట్టని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా దేవుడికి దగ్గరగా ఉంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ కష్టపడి పనిచేస్తూ పరిహారాలు చేసుకుంటేనే 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీరు పరాభవం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. ఏదైనా సమస్యలు ఉంటే పర్సనల్ జాతక విశ్లేషణ కొరకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకోండి. ధన్యవాదాలు.